కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్గా కొనసాగుతున్నాయి. ఏంటి మీరు ఎట్లా స్పందిస్తారండి? గతంలో ఎప్పుడు కమ్మలు రెడ్ల సామాజిక వర్గాలే అధికారాన్ని అధిరోహించాయి. మొట్టమొదటిసారిగా అధికారాన్ని షేర్ చేసే విధంగా కాపులు ముందుకు కదులుతున్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేటటువంటి టాక్ గ్రామీణ స్థాయి నుండి వస్తుంది. ఎలాంటి సమీకరణాలు ఉన్నాయి ప్లీజ్? సార్, ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకు నమస్కారం, మీకు అండ్ ప్యానల్ సభ్యులకు కూడా నమస్కారం. సార్ మీరు అన్నమాట నిజమే సార్. ప్రస్తుతం పూర్వం తగిలిన గాయాలు పురాశ్రమం కనీసం తక్కువ టైంగా తీసుకుంటే 2009లో పిఆర్పి నుంచి తగిలిన గాయాలని మర్చిపోతూ వాటికి మేము మందు రాసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, అలాగే మా కుల ఆరాధ్య దైవం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద మేము ముందుకెళ్తున్నాం సార్. ప్రస్తుతం మేము ఆ అధికారం చేపట్టాలి, లేకపోతే కనీసం పాలు పంచుకోవాలి. కనీసం అధికారంలో వేరే ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఒకటి అధికారంలో మేము వచ్చేస్తాము, రెండు కనీసం అధికారంలో పాలు పంచుకుందాం తక్కువగా అన్నట్టుగా ఆలోచించి కనీసం మేము రూట్ లెవెల్ నుంచి సార్ మీరు అన్నట్టుగా పల్లెల దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఇదే మాట సార్. మనకి ఎందుకు అధికారం రాదు, ఎందుకు చేపట్టలేము, ఈ అవకాశాన్ని, ఇటువంటి బంగారు అవకాశాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనే ఒక్క మాట మీద మాత్రమే రాష్ట్రంలోని కాపు ప్రజానీకం నిలబడి ఉంది సార్. ఎవరు ఎంత కోవర్ట్ ఆపరేషన్లు చేసినా, ఎవరు ఎట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసినా, ఎవరు అనవసరమైన కామెంట్లు చేసినా చాలా నిబద్ధతతో అన్ని భరిస్తూ ముందుకెళ్లే పరిస్థితే ప్రస్తుతం కాపుల్లో ఉంది సార్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాపు ఓటు జనసేన కూటమికి మాత్రమే పడుతుంది సార్. అందులో ఎటువంటి మార్పులు చేర్పులు లేదు. ఈ ఎటువంటి అనాలిసిస్ తీసుకున్నా సరే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఈ ఓటింగ్ అనేది జరుగుతుంది సార్. గ్యారంటీగా ఈసారి కాపు ఓటింగ్ ఎంత ప్రభావితమైందో రాష్ట్రంలో మరోసారి రుజువు చేయబోతున్నాం సార్. ఎందుకంటే రంగా గారి 89 ప్రభుత్వం పడిపోయింది సార్. రంగా గారి హత్య తర్వాత అప్పుడు కాపు ఓటింగ్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సార్. ఇక్కడ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను. మేము మాకున్న 70 లక్షల ఓట్లు సార్, కరెక్ట్ ఓటింగ్ 70 లక్షల ఓట్లు ఉన్నాయి రాష్ట్రంలో. మేము ఒకటే అడుగుతున్నాం, నిజాయితీగా మీరందరూ మీ ఓటుతో పాటు ఒక్క ఓటు మీ పక్కన కులం నుంచి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుంచి తీసుకురండి. మనకెందుకు రాజ్యాధికారం రాదు అనేది మేము ప్రతి ఒక్కరికి కూడా హితబోధ చేస్తున్నాం సార్, రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. పరిస్థితి అర్థం చేసుకునేలా చెప్తున్నాం. తిరుమలరావు గారు మళ్ళీ వస్తానండి. అందసత్యం గారు, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడినా కానీ కాపుల ఉద్యమ ఫలితంగా ఇతర ప్రభుత్వాలు పోయి కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాలను ఇన్కాస్ట్ చేసుకుంది. కాపుల ఉద్యమ ఫలితం కాంగ్రెస్కు ఫలితాలు గణనీయంగా దక్కాయి. గత మనం 3 దశాబ్దాల నుండి రాజకీయ ముఖ చిత్రం, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం తీసుకుంటే సామాజిక సమీకరణాలలో ముందు, ఉద్యమాలలో ముందు కాపులున్నా కానీ రాజకీయంగా అధికారాన్ని, పీఠాలను దక్కించుకోవడంలో ఎందుకు రాణించడం లేదు? జనరల్గానే దేశవ్యాప్తంగా బీసీలలో కుల చైతన్యం ఉంది కానీ బీసీ చైతన్యం లేదు. బీసీ చైతన్యం ఉన్న దగ్గర అధికారాలకు రాగలిగారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ములాయం యాదవ్, బీహార్లో లాలూ యాదవ్, ఇంకా చాలా కర్పూరి ఠాగర్, ఇంకా చాలా చోట్ల చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో బీసీ చైతన్యం రాలేదు. కుల చైతన్యం బీసీ కులాల్లో దరిదాపు ఆంధ్రాలో 143 కులాలు, తెలంగాణలో కూడా 1-2 తేడాతోటి అన్ని కులాలు ఉన్నాయి. ఇన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా మనం బీసీలందరం ఒకటే అనేటువంటి అభిప్రాయం ఇవాళకి కూడా చేరుకోలేదు. కాబట్టి బీసీలు ఆ బలమైన కులాలు 4-5 కులాలు ఉంటే ఆ 4-5 కులాలకు కూడా బీసీలను ఒక పరస్పరం సహకరించుకోవాలనేటువంటి స్థితిలో లేదు. ఇప్పటికి కూడా బీసీలు జడ్పీటీసీలు, ఎంపీపీలు పోటీ చేసేంత వరకు తయారవుతారు. ఆ తర్వాత తయారు కావాలంటే ఆర్థిక శక్తి కావాల్సి వస్తుంది. ఇంతకుముందు మన పెద్ద మంది చెప్పినట్టుగా
30 కోట్ల 50 కోట్ల ఉంటేనే రండి పోటీ చేయడానికి అనేటువంటి స్థితి వచ్చింది. అంటే రాజకీయాలు కార్పొరేట్ అయిపోయిన తర్వాత గత 20 ఏళ్లుగా బీసీలకు మరింత డిసడ్వాంటేజ్ అయింది. గతంలో బీసీలకు పేరున్న నాయకులను, బీసీలలో క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకులు, బీసీలలో మంచి చైతన్యవంతుడు ఉంటే నిలబెట్టేవాళ్ళు రాజకీయ పార్టీలు. ఇప్పుడు హోల్ క్రైటీరియా 70 అయిపోయింది. 70 అయిపోయిన తర్వాత బీసీలకు మరింత డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తున్నారు. నువ్వు 40 కోట్లు ఏంది ఎట్ట పోటీ చేస్తావని అడగటంతో అక్కడే ఫిల్టర్ అయిపోతున్నారు. ఇది బాగా బీసీలు దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లకు వస్తే ఒకవైపు రెడ్లు, ఒకవైపు చౌదర్లు ఉన్నప్పటికీ, వాళ్ళు మైనారిటీలు ఉన్నప్పటికీ, వాళ్ళు ఎట్లా మరి ఆ తెలంగాణలో రెడ్లైనా వెలమలైనా ఎట్లా ఆధిక్యత కొనసాగుతుందంటే మా క్యాపిటలే, ది క్యాపిటల్ ఓన్లీ డిటర్మైనింగ్ ది పాలిటిక్స్, ఆ స్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రజలని కన్జ్యూమర్స్గా మార్చి వినియోగదారుత్వానికి లోపరుచుకొని రాజకీయాల్లో క్యాపిటల్ చేసుకొచ్చినాక మిగతా వాళ్ళందరి పని అయిపోయింది. ఇవాళ కమ్యూనిస్టులు కూడా ఎందుకు కార్నర్ చేయబడ్డారు అంటే వాళ్ళు గతంలో పోరాటాలు చేస్తే ఓట్లు వేసేవాళ్ళు. ఇవాళ ప్రజల్ని కన్జ్యూమర్ చేసినాక వాళ్ళు ఆర్థిక పోరాటాలకు వస్తారు తప్ప ఓటేయట్లేదు. ఇవాళ ఆ స్థితికి తీసుకొచ్చారు రాజకీయాల్ని. కాబట్టి ఇవాళ పవర్ఫుల్ క్యాస్ట్లు అంటే కమ్మ, రెడ్డ, వెలమ కాదు, కులాల పేరు కాదు, క్యాపిటలిస్ట్ క్యాస్ట్లు ఏ అయితే అవి రాజ్యాలను ఏలుతున్నాయి. కాబట్టి ఇవాళ మనం చూస్తున్నాం కదా, పార్టీలకు ఎన్ని వేల కోట్లు జమ చేసుకుంటున్నారో, అట్లాగే వ్యక్తులు ఎన్ని కోట్లు జమ చేసుకుంటున్నారో. ఇవాళ ఆంధ్ర రాజకీయాల్లో రెడ్లు తర్వాత కమ్మ సామాజిక తరగతి తర్వాత ఉన్నటువంటి పవర్ఫుల్ క్యాస్ట్లు కాపు, రాజులే. కానీ కాపులు ఎప్పుడు నిరంతరం చేల్చగలుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కాబట్టి ఇప్పుడు కూడా అదే ప్రయత్నం టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది కాపుల మీదనే. ఇవాళ రెడ్ల మీద కాన్సన్ట్రేషన్ లేదు, కమ్మ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఎందుకంటే పోలరైజేషన్ వచ్చింది. ఇదివరకు అన్ని కులాలు అన్ని పార్టీలలో ఉండేవి, గత 5 ఏళ్లుగా పోలరైజేషన్ వచ్చింది. మా రెడ్లని వైసీపీ మాట్లాడుకుంటున్నారు, మా కమ్మలని తెలుగుదేశం మాట్లాడుకునే స్థితి వచ్చింది. నాయకులు అల్లెలు ఉండొచ్చు కాక, కానీ జనంలో పోలరైజేషన్ వచ్చింది. ఇప్పుడు కాపుల పోలరైజేషన్ కోసం పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నం చేస్తే దానికి వైసీపీ అడ్డుకుంటుంది. అంటే ముద్రగడ్డ పద్మనాభాన్ని చేర్చుకొని, ముద్రగడ్డ పద్మనాభం ద్వారా ఇప్పుడున్నటువంటి ఆ 23-25% కాపుల ఓటింగ్ని చేల్చడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కాపుల్ని ఏకోన్ముఖంగా ఓటు చేయకుండా ఇప్పుడు రెడ్డిస్ ఏకోన్ముఖంగా వైసీపీకి ఓటు చేసే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అట్లాగే చౌదరులు కూడా ఏకోన్ముఖంగా తెలుగుదేశానికి ఓటింగ్ చేసే పరిస్థితి ఉంది. ఏకోన్ముఖం అంటే ఒక 90% అయినా. కానీ కాపులు ఆ స్థితికి రాబోయేసరికి ఇవాళ మొత్తం కాంట్రేషన్ కాపుల మీద జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎవాల్వ్ అవుతున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ ద్వారా కాపులు షిఫ్ట్ అయితే, ఎన్డీఏ కూటమి షిఫ్ట్ అయితే ఇవాళ వైసీపీ ఓడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ముద్రగడ్డ పద్మనాభమైన, హరిరామజోగయ్య కొడుకైనా, లేదా ఇతరుల ఇంకా అనేక చోట్ల ఈ టజిల్ జరుగుతుంది. దానికి కౌంటర్ గా ఇవాళ మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారో. వంగవీటి మోహన్ రంగా కొడుకు రాధా సిద్ధం అయితే, రాధా తర్వాత పవన్ కళ్యాణ్ ఇటువంటి వాళ్ళు ఏకోన్ముఖంగా ప్రయత్నం చేస్తే ఆ చిలికని మినిమైజ్ చేయొచ్చు. కానీ ఆయన అంబిషన్స్ ఏమిటనేది ఇంకా బయటకు రాలేదు, చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా కాపు ఒకవైపు మొగ్గకుండా వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఎంత దూరమైనా తీసుకెళ్లి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసేది వంగా గీత అయినప్పుడు కాపు తరగతిగా తీసుకొచ్చి పెట్టారు. రెండవది కొత్త వాళ్ళు పెడితే ఇబ్బంది అయిద్దని సిట్టింగ్ పార్లమెంట్ సభ్యురాలను తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మండల ఇన్ఛార్జీలుగా, తర్వాత గ్రామాల ఇన్ఛార్జీలుగా పెట్టి కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ని అదే నియోజకవర్గానికి పరిమితమైనగా ఫిక్స్ చేయటం, రెండోది రాష్ట్ర వ్యాప్తంగా పిలిస్తే వాటిని న్యూట్రలైజ్ చేయటం, ఓటర్ న్యూట్రలైజ్ చేయటం అంటే వ్యూహంలో భాగంగా నడుస్తుంది. అయితే ఇవన్నీ కేవలం కాపు తరగతో, కాపు పిఠాపురం నిర్ణయించలేవు. ఇవన్నీ కులాలు అనేటువంటి ఒక 40-50% నిర్ణయించగలుగుతాయి. మిగతాది మొత్తం కూడా పొలిటికల్ ట్రెండ్ని క్రియేట్ చేసుకోవటం వల్లే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది ఒక భాగం మాత్రమే. ఎందుకంటే మీరు తెలంగాణలో చూశారు, కాంగ్రెస్ నోబోర్ లేదు, ఎవడో 10 మంది కన్నా గెలవరు అనుకున్నారు. కానీ
వాళ్ళు రేవంత్ రెడ్డి యొక్క కౌంటర్ ఉద్యమమే కాకుండా రెండోది వాళ్ళు 6 గ్యారంటీ ఫార్ములా రాహుల్ గాంధీ సోనియా గాంధీ వచ్చి అనౌన్స్ చేయడంతో ప్రజలు నమ్మే ఓటు చేశారు. కాబట్టి ఈ కూటమిల మధ్య రేపు ఏం ప్రోగ్రాం ఉంటుంది, ప్రజల్ని ఏ విధంగా నమ్మిస్తారనేటువంటి ఒక ట్రెండ్లో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి కేవలం కాపులే గెలుపోటములు నిర్ణయిస్తారు అని చెప్పలేము. పొలిటికల్ ట్రెండ్ అందసత్యం గారు మళ్ళీ వస్తారు ప్లీజ్. ఆ వైపు పోగుతుంది, దాసరి రాము గారు వైపు కులం మొగ్గుతుంది.